Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఢిల్లీ ట్విస్ట్. ఆ ముగ్గురి పేర్లు ఖరారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన 3 స్థానాలకు కూటమి నుంచి అభ్యర్థుల ఎంపికపైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీ నుంచి ఖాళీ చేసిన 3 అభ్యర్థుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజీనామా చేసిన 3 బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో కూటమి నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. తొలుత నాగబాబు రాజ్యసభ ఖాయమని భావించిన ఢిల్లీ జోక్యంతో ఏపీ నుంచి ఎంపికయ్యే సభ్యుల విషయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. ఏపీ నుంచి 3 రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయడంతో ఈ 3 స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది. తొలి నుంచి కూటమిలో ఉన్న 3 పార్టీలకు 3 స్థానాలు పంచుకుంటాయని అంచనాలు ఉన్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. గత ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తొలుత భావించిన బీజేపీ అభ్యర్థనతో ఆ సీటు సీఎం రమేష్కు కేటాయించారు. దీంతో నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు. అయితే ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన 3 స్థానాలలో బీదా మస్తాన్ రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయమైంది. ఆ హామీతోనే మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేశారు. 3 స్థానాలలో బీసీలకు ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో బీదాకు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయదేవ్ అభ్యర్థిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని సమాచారం. ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు. అదేవిధంగా సానా సతీష్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది. అటు టీడీపీ జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీష్కు మద్దతు లభిస్తోంది. దీంతో నాగబాబు లేదా సానా సతీష్లో ఒకరు జనసేన కోటాలో ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. సానా సతీష్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్యుల నుంచి కీలక వర్తమానం అందినట్లు సమాచారం. బీజేపీ నుంచి తొలుత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే ఢిల్లీ నేతలు తాజాగా కేంద్ర మంత్రివర్గంలోని ఒక నేత పేరు సూచించినట్లు సమాచారం. రాజ్యసభ కాల పరిమితి ముగియనున్న ఆ మంత్రికి ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు పవన్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో టీడీపీ నుంచి గల్లా జయదేవ్ లేదా కంభంపాటి రామ్మోహన్లో ఒకరికి, అదేవిధంగా జనసేన నుంచి సానా సతీష్ చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబు పేర్లు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.